విషయం ఆంధ్రజ్యోతి పేపర్లో ఒక వార్త చూసిన ఏందది నార్వే దేశంలో అత్యున్నత పౌర పురస్కారాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఆ దేశం అందజేసింది. అయితే అంతకంటే ముందు రోజే నార్వేకి సంబంధించినటువంటి ఆ దేశ ప్రధాని ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు. ఏమని? భారత్లో పత్రికా స్వేచ్ఛ లేదు అని. భారత్లో పత్రికా స్వేచ్ఛ లేదు, భారత్ చాలా పత్రికా స్వేచ్ఛను అణిచివేస్తూ ఉంది. మరి అయినా పురస్కారం ఎందుకు ఇచ్చారు? ఇక్కడ స్వేచ్ఛ బాగుండాలి, ప్రజల జీవన విధానం బాగుండాలి, దేశ ఆర్థిక ప్రగతి బాగుండాలి, వీటన్నిటికీ కారణమైనటువంటి ప్రధానమంత్రి అయితే అక్కడ అత్యున్నత పురస్కారం ఇవ్వాలి. కానీ అదేది జరగకుండా ప్రధానమంత్రికి అత్యున్నత పురస్కారం చాలా దేశాలు ఇచ్చినాయి. ఇంకా ఈ మధ్యకాలంలో ఆ అత్యున్నత పురస్కారాలు అందుకోవడానికి ఓ విశ్వగురు గారు ఆ పర్యటన ప్రారంభించిండు ప్రపంచవ్యాప్తంగా. ఈ దేశం, ఈ కథ, ఇదంతా ఆయనకు జాంతనై. ఇక్కడ పత్రికా స్వేచ్ఛ, భారతదేశంలో 4th ఎస్టేట్స్ ఉంటాయి. ఒకటి, ఇక మనకు న్యాయ వ్యవస్థ గురించి తెలుసు. న్యాయ వ్యవస్థలో భారతదేశం ఎక్కడుంది? 4th ఎస్టేట్గా పిలువబడుతున్నటువంటి పత్రికా స్వేచ్ఛలో ఎక్కడుంది? ఎగ్జిక్యూటివ్లో ఎక్కడుంది? రాజకీయ నాయకుల్లో ఎక్కడుంది? ఈ 4 స్తంభాలను చూస్తే నరేంద్ర మోడీ పచ్చి మోసం చేస్తూ భారతదేశాన్ని మరొక 10 సంవత్సరాల వెనక్కి తీసుకుపోయినటువంటి లెక్కలు బయటకు వస్తాయి. చాలా క్లియర్గా అర్థం చేసుకోండి. పత్రికా స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛలో భారతదేశం ఎక్కడుందో తెలుసా? పత్రికా స్వేచ్ఛలో భారతదేశం ఎక్కడుందంటే నార్వే ప్రధాని చెప్పింది ఎస్, ఎగ్జాక్ట్లీ 100%. భారతదేశంలో పత్రికా స్వేచ్ఛ ఖతం చేసిండు. మొత్తం నేషనల్ మీడియా అంతా మోడీ గుప్పిట్లోకి అదాని అంబానీ కొని మోడీ కాళ్ళకాడ పెట్టేసారు. పత్రికా స్వేచ్ఛ విషయానికి వస్తే దాదాపు 187 దేశాలు ర్యాంకింగ్ చూస్తే భారతదేశం ర్యాంకింగు 157. అంటే భారతదేశంలో పత్రికా స్వేచ్ఛ పతనమైందని చెప్పడానికి ఈ సంఖ్య సరిపోయి. ఇంకా 30 అయితే ప్రపంచంలో పత్రికా స్వేచ్ఛ మొత్తం పోయినటువంటి దేశంగా భారతదేశం ఉండే ప్రమాదం ఉంది. ఇది నరేంద్ర మోడీ సాధించినటువంటి ఘనత. నరేంద్ర మోడీ గారు ఏమీ చేయలేదు, ఏమీ ఇది చేసిండు. భారతదేశంలో పత్రికా స్వేచ్ఛను ఖతం చేసిండు. రెండోది, ఇదే పత్రికా స్వేచ్ఛ 2005లో అంటే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇదే పత్రికా స్వేచ్ఛ భారతదేశంలో 106వ ర్యాంకులో ఉండే, చాలా మెరుగ్గా ఉండే. ఒకేసారి 51 స్థానాలు నరేంద్ర మోడీ పాలనలో 51 స్థానాలకు ఎగబాకిపోయి పత్రికా స్వేచ్ఛ దిగజారిపోయింది భారతదేశంలో. ఇది నరేంద్ర మోడీ కథ. ఒక్క పత్రికా స్వేచ్ఛ మాత్రమే కాదు, నరేంద్ర మోడీ గారు చెప్తా ఉన్నారు కదా, వరల్డ్ లార్జెస్ట్ ఎకానమీలో మనం 4th లో ఉన్నాం. వరల్డ్ లార్జెస్ట్ ఎకానమీలో మనం 4th లో ఉన్నామని చెప్తాడు. ఇది శుద్ధ తప్పు, శుద్ధ తప్పు. ఇవి నేను చెప్తున్న లెక్కలు నాయి కాదు, ప్రపంచ గణాంక సంస్థలు చెప్తున్నటువంటి లెక్క. ఇక్కడ పత్రికా స్వేచ్ఛ కంప్లీట్ అయిపోయిన చూద్దాం. పత్రికా స్వేచ్ఛలో మన మోడీ గారు చెప్తా ఉంటారు కదా, బంగ్లాదేశ్ ఇట్లా, నేపాల్ ఇట్లా, మాల్దీవులు ఇట్లా, ఇవి చెప్తా ఉంటాడు కదా, మయన్మార్ ఇట్లా. వీటన్నిటికనికే వెనుకబడ్డది భారతదేశం పత్రికా స్వేచ్ఛలో. పత్రికా స్వేచ్ఛలో వెనుకబడ్డది భారతదేశం. ఇగో ఇవి బంగ్లాదేశ్ మనకంటే ముందుంది, నేపాల్ ఉంది మనకంటే, మాల్దీవులు ఉంది. ఇవన్నీ మన దేశం కంటే ముందున్నాయి పత్రికా స్వేచ్ఛలో. ప్రపంచంలో పత్రికా స్వేచ్ఛ ఎక్కువగా ఉన్న దేశాలు నార్వే, ఫిన్లాండ్, స్వీడన్. ఈ దేశాలలో ముందున్నాయి. మనము 157వ స్థానం. అంటే ఈ భారతదేశంలో పత్రికలకు స్వేచ్ఛ లేదు, ప్రజల వాయిస్కి అసలు చోటే లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇది నరేంద్ర మోడీ సాధించినటువంటి ఘనత. ఇంకా రెండో విషయం, ఇక రెండోది చూస్తే అత్యంత అవినీతి పరులైన రాజకీయ నాయకులు
అత్యంత అవినీతి పరులైన రాజకీయ నాయకుల జాబితా తీస్తే భారత్ 91వ స్థానంలో ఉంది 187 దేశాల్లో. 91వ స్థానంలో భారతదేశం ఉందంటే సిగ్గుచేటు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అవినీతి పరుల జాబితా పెరిగింది. అవినీతి పరుల జాబితా పెరిగింది. ఇంకా ఇదే కాదు, ఈ అవినీతి విషయంలో 91వ స్థానంలో ఉంటే న్యాయశాఖ అత్యంత అవినీతి కలిగిన న్యాయశాఖ జాబితా తీస్తే న్యాయశాఖ అవినీతిలో కూడా 91వ స్థానం భారత్ది. 91వ స్థానం. అత్యంత అవినీతి పరులైనటువంటి అధికారుల జాబితా తీసినా 90 పైనే ఉంది. అంటే భారతదేశంలో ఉన్నటువంటి దేశానికి ప్రధానంగా ఉండాల్సినటువంటి 4 పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో అవి కొలాప్స్ చేసింది నరేంద్ర మోడీ. ఈ 4 పిల్లర్స్ ని కొలాప్స్ చేసి భారతదేశం ఎగిరిపోతుందని ఈ ఫేక్ గోధీ మీడియా తోటి నేషనల్ మీడియా మోడీ మోకాళ్ళ కాడ మోకరిల్లినటువంటి నేషనల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయిస్తా ఉన్నారు. ఇవి గణాంకాలు, ఇవి వాస్తవాలు. భారతదేశం 4th లార్జెస్ట్ ఎకానమీ కాదు. ఇప్పుడు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా, మీరు బాగా అర్థం చేసుకోండి. భారతదేశం 4th లార్జెస్ట్ ఎకానమీ. సపోజ్ ఒక ఇంట్లో 10 మంది ఉన్నారు. ఒక ఇంట్లో 10 మంది ఉన్నారు. ఇంకో ఇంట్లో 2 ఉన్నారు. ఈయన కథలు చూడరు. ఇంకో ఇంట్లో 2 ఉన్నారు. 2 మాత్రమే ఉన్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఈయన? 4th లార్జెస్ట్ ఎకానమీ ఎట్లా అని చెప్తా ఉన్నాడు అంటే, మా ఇంట్లో రోజు 2 కిలోల బియ్యం వండుతామా? మా ఇంట్లో 10 మంది అంటే 3 కిలోలు వండుతాం. రోజుకు 3 కిలోల బియ్యం వండుతాం మా దగ్గర అని వీళ్ళు చెప్తా ఉంటే, వీళ్ళు మేము రోజు పావు షేర్ పెట్టుకుంటామని చెప్తా ఉన్నారు. పావు కిలో. సుశీరా, మనమే ఎక్కువ బియ్యం వండుతున్నాం, మనది లార్జెస్ట్ అని చెప్తా ఉన్నాడు. ఇది మోసం. మొత్తం పర్ క్యాపిటా ఇన్కమ్ తీస్తే ప్రపంచ దేశాల్లో 146వ స్థానంలో ఉంది భారత్. 146వ స్థానంలో ఉంది. అంటే మనం సోమాలియాకు, ఉగాండాకు అటువంటి దేశాలకు చాలా దగ్గరలో ఉన్నాం. ఇది నరేంద్ర మోడీ ఏలుబడి. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి విధ్వంసం ఇదంతా. మీడియాలో రాహుల్ గాంధీ గారు ఏం చేస్తా ఉన్నాడు? నేషనల్ మీడియా మీద ఫైట్ చేస్తా ఉన్నాడు, మోడీకి అమ్ముడు పోయిందని. ఇక్కడ తెలంగాణలో ఇక్కడున్న మీడియా చేస్తుంది గదే, నేను చేస్తున్న ఫైట్ గిదే. మీడియా అబద్ధాలు చెప్తుంది, మీడియా తప్పుడు కథనాలు ప్రచురిస్తా ఉంది, మీడియా డబ్బులకు లొంగిపోయి అధికార యంత్రాంగం దగ్గర లేదంటే రాజకీయ పార్టీల దగ్గర మోకరిల్లింది. మీడియా ప్రజలకు వాస్తవాలు చెప్పడాన్ని బంద్ చేసింది. అందుకోసమే పత్రికా స్వేచ్ఛ పూర్తిగా దిగజారిపోయింది ఈ దేశంలో. ప్రజలారా గుర్తుపెట్టుకోండి, ప్రజలకు ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఎక్కడ ఏ ప్రభుత్వం ఏ చిన్న పని చేసినా, మీరు సపోజ్ స్విట్జర్లాండ్ తీసుకోండి. స్విట్జర్లాండ్లో ప్రభుత్వము ఈ గల్లీలో రోడ్డు వేయాలంటే ఆ గల్లీలో ఉన్నటువంటి ప్రజల అభిప్రాయం అంతా సేకరిస్తుంది. సేకరించి వెయ్యాలా వద్దా, అక్కడి మెజారిటీ ప్రజలు వేయాలి అంటేనే వేస్తుంది, లేదు అంటే రోడ్ క్యాన్సల్. ఎందుకు? అక్కడ రైట్ టు రీకాల్ ఉంది. అక్కడ రైట్ టు రీకాల్ ఉంది. నేను ప్రజల మాట పట్టించుకొని నేను గెలిచిన, నేను రోడ్ వేసేస్తా ఏమన్నా కానీ అంటే, లే మా బిడ్డ మా ఓటు మాకు వాపస్ ఇచ్చేయాలంట. రైట్ టు రీకాల్. అగో ఆ రైట్ టు రీకాల్ను ఈ తెలంగాణ గడ్డ మీద తీసుకురావాలనే కంకణం కట్టుకొని ఉంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ, ట్రాన్స్పరెన్సీ కోసం. వన్స్ ఒక్కసారి అది వచ్చిందంటే రైట్ టు రీకాల్, ఈ రాష్ట్రంలో అవినీతి చేయాలన్నా, రాజకీయ నాయకుడు ఎవడన్నా తప్పు చేయాలన్నా లావులు దడిచిపోతాయి. ప్రజల చేతికి పవర్ఫుల్ అస్త్రం అవుతుంది రైట్ టు రీకాల్. ఆ రైట్ టు రీకాల్ను తీసుకురావాలనేది తీన్మార్ మల్లన్న
చాలా కాలం నుంచి పోరాడుతున్నటువంటి మాట. దాన్ని ఖచ్చితంగా నేను ఆ రైట్ టు రికాల్ బిల్లు శాసన పరిషత్తులో పెట్టడానికి ప్రయత్నం చేస్తే ఇది ఇక్కడ పెట్టడానికి వీల్లేదు మల్లన్న, ఇది శాసన సభలో పెట్టాలంటే నేను 2-3 ఎమ్మెల్యేలను కూడా బతిలాడిన, అన్న ఇది ప్రైవేట్ బిల్గా పెట్టండి అని అంటే వద్దన్నా వద్దు, మేము పెట్టలేము, మేము వేరే పార్టీలలో ఉన్నామని చెప్తా ఉన్నారు. సో తెలంగాణ ప్రజలారా, ఇట్లాంటి ట్రాన్స్పరెంట్ ప్రభుత్వం రావాలి. ఒక ముఖ్యమంత్రి సచివాలయంలో కూర్చుంటే సచివాలయంలో ముఖ్యమంత్రి ఎవరిని కలుస్తున్నాడు, ఎవరెవరు ఆయనతో భేటీ అవుతా ఉన్నారు, ఏ అంశం మీద భేటీ అవుతా ఉన్నారో సచివాలయం బయట టీవీ పెడితే ప్రజలు చూడాలి. ప్రతి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముంగట టీవీ ఉండాలి. ఈ రోజు అందుబాటులో ఉన్నాడా, ఏం చేస్తా ఉన్నాడు ఎమ్మెల్యే ఏ ఊర్లో పర్యటిస్తా ఉన్నాడు, ఎవరిని కలుస్తా ఉన్నాడు, ఏ అభివృద్ధి కార్యక్రమంలో ఉన్నాడు, లేకపోతే ఆయనను రియల్ ఎస్టేట్ నాయకులు కలుస్తా ఉన్నారా, లేదంటే దోపిడీదారులు కలుస్తా ఉన్నారు, ఇది ప్రజలకు ప్రత్యక్షంగా కనబడాలి. అటువంటి సిస్టమ్ రావాలి ఈ తెలంగాణలో. ఆ సిస్టాన్ని తెచ్చేది ఒక తెలంగాణ రాజ్యాధికార పార్టీ మాత్రమే. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలారా, ఇంత గొప్ప గవర్నెన్స్ తీసుకురావాలన్నా, లేదంటే మారిపోయినటువంటి పరిస్థితులకు అనుగుణంగా ప్రజల చేతికి బ్రహ్మాస్త్రాలు ఇవ్వాలన్నా, పత్రికా స్వేచ్ఛను కాపాడాలన్నా అది తెలంగాణ రాజ్యాధికార పార్టీతో మాత్రమే సాధ్యమవుతుంది. ఈ పార్టీలకు అన్నిటికీ మీడియాలు ఉన్నాయి కాబట్టి అవి తమ మీడియాకు అనుకూలంగా నచ్చని మీడియా పైన దాడులు చేస్తూ ఉంటాయి. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలే మీడియాగా భావిస్తున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ క్లియర్గా ఒకటే మాట చెప్తా ఉంది. తెలంగాణ తలరాత మారాలన్నా, తెలంగాణలో ప్రజల గోస తీరాలన్నా, అవినీతిని అరికట్టాలన్నా ఒక ట్రాన్స్పరెన్సీ గల నాయకత్వము లేదంటే ప్రభుత్వము మీ ముందుకు రావాలన్నా అది తెలంగాణ రాజ్యాధికార పార్టీతోనే సాధ్యం. బల్లగుద్ది చెప్తా ఉన్నా. వీటన్నిటి వైపు ప్రజలు ఇలా ఆలోచిస్తున్నారు కాబట్టి తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ప్రజలు ఎక్కడ పోయినా బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఎక్కడికి పోయినా ప్రజలు ఇది మా పార్టీ వచ్చింది, మా బీసీల పార్టీ వచ్చింది. మెజారిటీ ప్రజల చేతుల్లో ప్రభుత్వాలు ఉన్నప్పుడే మెజారిటీ ప్రజలకు, ఆ దేశానికి, ఆ రాష్ట్రానికి మంచి జరుగుతుంది. ఇది క్లియర్. అందుకోసమే తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరండి. ఇది మన పార్టీ. 2029లో బీసీలు ప్రభుత్వాన్ని అందుకోబోతా ఉన్నారు. ఇక్కడ అందుకోబోతున్న ప్రభుత్వంలో మీరు కూడా భాగస్వాములు కావాలని చెప్పి యువతని ఆహ్వానిస్తా ఉన్నా. మీరు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరాలంటే మీరు చేయాల్సినటువంటి చిన్న కార్యక్రమం, ఎంతసేపు 5 నిమిషాలు కూడా పట్టదు ఈ కార్యక్రమం. ఇది చేయండి ప్లీజ్. ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇది ఫక్తు బీసీల ఆకాంక్షలు నెరవేర్చే పార్టీ. ఇది అన్యాయం జరిగిన వర్గాలకు అండగా నిలబడేటువంటి పార్టీ. తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేరాలంటే 9866524314 ఈ నెంబర్ కు వాట్సాప్ లో మిస్ కాల్ ఇవ్వండి. ఈ నెంబర్ కి మీరు మిస్ కాల్ ఇవ్వగానే మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు దాంట్లో మన ఇందులో జాయిన్ కావచ్చు. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో వెంటనే జాయిన్ కావచ్చు. ఆ లింక్ ద్వారా మీరు ఎంటర్ అయితే